కిడ్నీ అన్నది ఒక సైలెంట్గా పనిచేసే ఆర్గాన్. మనం ముఖ్యంగా తీసుకుంటే కిడ్నీ ఏం పనిచేస్తుందో చాలామందికి తెలియదు. అంటే అందరికీ తెలుసు ఊపిరితిత్తులు ఏం చేస్తాయి, తర్వాత గుండె ఏం చేస్తుందో అందరికీ తెలుసు. కిడ్నీస్ అన్నవి చాలామంది కనబడవు, అది దాని గురించి వినబడదు. అవి చాలా సైలెంట్గా చాలా పనులు చేస్తాయి. అంటే మనం శరీరంలో తీసుకుంటే అవిశ్రాంతంగా అనిరతంగా పనిచేసే ఏమైనా ఆర్గాన్ ఉందంటే మన కిడ్నీ. చాలా సందర్భాల్లో అది ఏం పనిచేస్తుందో తెలియదు. బట్ నేను చెప్పదలుచుకుందంటే కిడ్నీ అన్నది ఒక ఎక్స్క్రిటరీ ఆర్గానే కాకుండా, అంటే బాడీలో ఉన్నటువంటి ఏదైతే విష పదార్థాలు తయారవుతాయో మెటబాలిక్ ఫంక్షన్స్ వల్ల దాన్ని ఎక్స్క్రిషన్ చేయడంతో కాకుండా విసర్జించడమే కాకుండా మరి రక్త పోటుని నియంత్రణ అంటే బీపీని రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత ఈ హీమోగ్లోబిన్ రక్తాన్ని కూడా ప్రొడ్యూస్ చేసేయడానికి ముఖ్యమైన హార్మోన్ అన్నది కూడా కిడ్నీలో ప్రొడ్యూస్ అవుతుంది. మరి బోన్ స్ట్రెంథనింగ్ ఏదైతే అవసరం అవుతుందో విటమిన్ డి అన్నది కూడా కిడ్నీలోనే రెగ్యులేట్ అవుతుంది. సో అలా ఒక మూత్రపిండాలు అన్నవి వివిధ రకాల ఫంక్షన్స్ చేస్తాయి. దానిలో ముఖ్యమైన ఫంక్షన్ ఏంటంటే బాడీలో ఏదో మెటబాలిజం వల్ల మనం చేసే పనుల వల్ల ఏదైతే పదార్థాలు ఏర్పడతాయో వాటిని విసర్జించడానికి ఉపయోగపడుతుంటుంది. సో దీనిలో ముఖ్యంగా తీసుకుంటే మరి యూరియా, క్రియాటినిన్ అలాంటి కొన్ని పదార్థాలు ఉంటాయి. అవి రెగ్యులర్గా విసర్జించడం జరుగుతుంది. ఎలా చేస్తుందంటే కిడ్నీ అన్నది ఇది బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. దాని కెపాసిటీ గురించి చెప్పదలుచుకుంటే మనము ఎవ్రీ మినిట్ 125 ml బ్లడ్ అనేది ఫిల్టర్ చేస్తుంది. మన బాడీలో తీసుకుంటే 5 లీటర్స్ ఉంటే ప్రతి గంటకి 1.5 రెట్లు అంటే 1.5 times బ్లడ్ అన్నది కిడ్నీలోంచి వెళ్ళి ఫిల్టర్ అయ్యి మళ్ళీ ప్యూరిఫై అయ్యి మళ్ళీ మన బాడీలోకి వెళ్తుంది. అలా ఒక రోజుకు తీసుకుంటే 36 సార్లు మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ని అది ఫిల్టర్ చేస్తుంది. అంటే ఇమాజిన్ ఎంత గొప్ప పని కిడ్నీ చేస్తుందో. అంటే మనము తీసుకునే తిండి కానీ తీసుకునే వాటర్ని కానీ బాడీకి సరిగా అందేటట్లుగా చేయడంతో పాటు దాని నుంచి మెటబాలిజంలో ఉత్పత్తి అయిన విష పదార్థాలను, చెడు పదార్థాలను ఎక్స్క్రీట్ చేస్తూ మనకు కావాల్సిన వాటర్ని అది రెగ్యులేట్ చేస్తుంది. ఫర్ సపోజ్ మనం ఒక 5 లీటర్స్ వాటర్ తీసుకున్నాము, 5 లీటర్లు మన బాడీలో ఉంచదు. మనకి ఎంత అవసరం అవుతుందో అంత వాటర్ని మాత్రమే బాడీలోంచి మిగతా వాటర్ని బయటకు పంపిస్తుంది. సోడియం ఉంది, అంటే సోడియం అంటే మన సాల్ట్. కొన్నిసార్లు మనం సాల్ట్ ఎక్కువ తింటాం, అంటే కొన్నిసార్లు సాల్ట్ ఉన్న పదార్థాలు తింటే అంత సాల్ట్ కూడా బాడీలో ఉంచదు. ఆ సాల్ట్ ఎక్సెస్ అవుతుందో దాన్ని బయటికి పంపిస్తుంది. సో ఇలా కిడ్నీ అన్నది అవిశ్రాంతంగా 24/7 పనిచేస్తూ బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ రక్తపోటుని నియంత్రణ చేస్తూ తర్వాత రక్తాన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన హార్మోన్ కూడా నియంత్రణ చేస్తూ బాడీలో ఒక సమతుల్యాన్ని మెయింటైన్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందండి.